వైదేహి ఇలా అనుకుంటూ ఉంటుంది. నా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలంటే నేను బయటికి వెళ్ళి వెతకాలి. అలాగైతేనే నేను తెలుసుకుంటాను. కానీ ఆయనకి ఎలా చెప్పాలి, ఎలా చెప్తే ఆయన నన్ను బయటికి పంపిస్తారు అని వైదేహి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే దేవాంశ్ ఫ్రెష్ అయ్యి రూమ్ నుండి బయటికి వస్తాడు. వైదేహి పరధ్యానంగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే దేవాంశ్ చూసి, ఏంటి వైదేహి ఎవరి గురించి ఆలోచిస్తుంది అని దేవాంశ్ ఇలా అనుకుంటూ ఉంటాడు. అంతలోనే దేవాంశ్ని చూసి వైదేహి టవలిస్తుంది. నాకైనా అవసరం లేదు, తుడుచుకున్నాను కదా, చూసావు కదా, మళ్ళీ ఎందుకు టవలిస్తున్నావు, అయినా నీ ధ్యాస ఎక్కడ ఉంది అని ఈ విధంగా దేవాంశ్ అడుగుతూ ఉంటే, అదేం లేదండి, అదేం లేదు అని ఈ విధంగా అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే వైదేహి ఈయనకు ఎలా చెప్పాలి, ఈయన తిక్క ఇప్పుడు మాత్రం కొద్దిగా కుదుట పడింది, ఇప్పుడు చెప్పనా అని వైదేహి లోపల అనుకుంటూ ఉంటే, ఏంటి వైదేహి నీకు నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు, నీకు నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు, ఆ ఊహాగానం ఏంటో నాకు కూడా చెప్తే నేను కూడా వినిపెడతాను కదా, ఏంటి మళ్ళీ ఏమైనా ప్లాన్ వేస్తున్నావా, అయినా మీ ఇంట్లో అందరూ ఒక నాటకాల కింగులు కదా, డ్రామా కంపెనీ కదా అని ఈ విధంగా అనగానే, ఏంటండి అలా మాట్లాడుతున్నారు అని వైదేహి అనగానే, మరి ఏం ఆలోచిస్తున్నావు అని ఈ విధంగా దేవాంశ్ అనగానే, అదేం లేదండి, నేను ఒక 2 రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాను. అవునా, మరి అక్షయ పాత్రలో నా పక్కన మళ్ళీ ఎవరిని కూర్చోబెడతామనుకుంటున్నావు అని ఈ విధంగా అనగానే, అలా మాట్లాడుతున్నారు ఏంటంటే, ఇంకా 3 రోజులు ఉంది కదా, నేను అంది 2 రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక 2 రోజులు ఉంటానండి అని వైదేహి అనగానే, ఎందుకు సడన్గా పుట్టింటికి వెళ్ళాలనే థాట్ ఎందుకు వచ్చింది వైదేహి అని దేవాంశ్ ఈ విధంగా అనగానే, అన్నీ చెప్తామా అండి, ఎందుకు చాలా రోజులు అవుతుంది, మొన్నే కదా వడిబియ్యం కోసం ఇంటికి వెళ్ళాము, మొన్నే అంటున్నారు ఏంటండి, వారం రోజులైంది, అలా నేను ఒక 2 రోజులు మా పుట్టింటికి వెళ్తానండి అని ఈ విధంగా వైదేహి అంటూ ఉంటుంది. నిన్ను నేను ఎక్కడికి పంపించను వైదేహి అనే విధంగా అనగానే, ఎందుకండి అలా మాట్లాడుతున్నారు, నన్ను ఎక్కడికి ఎందుకు పంపించరు, ఎందుకంటే నువ్వు నా ఎదురుగా నేను నిన్ను ఇలానే చూడాలని. అవునా అండి, మీరు నన్ను చూడాలని ఈ ఇంట్లో ఉంచుతున్నారా, అంటే నాపై ప్రేమ పుట్టిందా అని వైదేహి అనగానే, అప్పుడే పుడుతుందా, అస్సలు పుట్టదు, నువ్వు నన్ను ఎంత ఆట పట్టించావు, ఎంత ఏడ్పించావు, నీకు కూడా అదంతా తెలియాలి కదా, నేను అప్పుడే నిన్ను అలా ఇలా వదిలిపెడతాను, వదలను కాక వదలను అని దేవాంశ్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యో ఈయనేంటి పుట్టింటికి పంపించట్లేదు, ఎలాగైనా నేను తెలుసుకోవాలి అని ఈ విధంగా వైదేహి అంటూ ఉంటుంది. రేపు ఎలాగైనా గుడికి వెళ్ళాలి, గుడికి వెళ్ళి అక్కడ అందరినీ కూడా తెలుసుకోవాలి అని వైదేహి ఇలా అనుకుంటూ ఉంటుంది. అంతలోనే దేవాంశ్ అటుగా వెళ్తుండగా అప్పుడు ఊర్మిళ ఇలా అనుకుంటూ ఉంటుంది, తనొక అనాథకిచ్చే విలువ నాకెందుకు ఇవ్వట్లేదు, అయినా అది ఒక అనాథ, ఒక రోడ్డు మీద దొరికిన అనాథ, ఎవడో పడిస్తే ఆ అనాథను ఒకడు పెంచుకున్నాడు, అయినా దానికి నేనెందుకు సమాధానం చెప్పాలి అని ఇలా ఊర్మిళ అనుకుంటూ ఉంటుంది. దేవాంశ్ మాత్రం అక్కడి నుండి కోపంగా వెనుతిరిగి రూమ్లోకి వెళ్ళిపోతాడు. వైదేహి మాత్రం బెడ్ మీద కూర్చొని ఉంటుంది. అప్పుడు వెంటనే దేవాంశ్ అలా వైదేహిని చూసి, పాపం ఇంట్లో వాళ్ళు బాధ పెడుతున్నారు, అలాగే నేను కూడా వైదేహిని బాధ పెడుతున్నానేమో, ఇక ఇంతటితో ఇది ఆపేద్దాం, ఎలాగైనా మళ్ళీ వైదేహిని నేను సంతోషంగా చూడాలి, నా వల్ల వైదేహి బాధపడిపోకూడదు, తన కుటుంబం కోసం ఆలోచించి అలాంటి నిర్ణయం తీసుకుంది, కానీ తను కావాలని చేసిందా, అయినా ఎప్పుడు నా కోసం పరితపిస్తూ నా వెంటే ఉంది, బాధలో సంతోషంలో సుఖంలో ప్రతి దాంట్లో కూడా నాకు అండగా నిలిచింది, మరెందుకు తనపై నేను కోపం ద్వేషం పెంచుకోవటం, ఇక ఇక్కడితో నాకు వైదేహి పట్ల ఉన్న కోపాన్ని ద్వేషాన్ని అంతా విడిచిపెట్టాలి, ఇంట్లో బాధ నా బాధ, వైదేహికి నా వల్ల వైదేహి బాధపడకూడదు అని దేవాంశ్ అనుకుంటూ ఉంటాడు. అంతలోనే అంజీ వచ్చి, ఏంటి బాబు ఏం ఆలోచిస్తున్నారు అంత పరిధ్యానంగా, ఏమైంది మా వైదేహి అమ్మ, ఓ అక్కడ ఉందా,
ఎలా వెళ్ళాలి, రూమ్లోకి ఎలా వెళ్ళాలని చూస్తున్నారా అనే విధంగా అంటూ ఉంటే వైదేహి అంజీ దేవాంశ్లని ఇద్దరిని చూస్తూ ఉంటుంది. వెళ్ళండి బాబు వెళ్ళండి, ఇక్కడి గుమ్మం బయట ఉండి ఏం ఆలోచిస్తున్నారు, వెళ్ళండి. మర్చిపోయారా అప్పుడే బాబుగారు ఏం చెప్పారో, కవల పిల్లల్ని ఇస్తానన్నారు, మర్చిపోయారా, మర్చిపోకుండా కవల పిల్లల్ని ఇవ్వాలి, వెళ్ళండి అని రూమ్లోకి తోసేసి గడిపెడతాడు. ఇక దేవాంశ్ మాత్రం మౌనంగా అక్కడి నుండి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి బయటికి వస్తూ ఉంటాడు. అప్పుడు వైదేహి ఇలా అనుకుంటూ ఉంటుంది, ఈయనేంటి ఇలా మౌనంగా వెళ్ళిపోయారు అని వైదేహి అనుకుంటూ బట్టలను సదురుతూ ఉంటుంది. అంతలోనే అక్కడ అక్షయ పాత్రకు వేసుకోవాల్సిన పంచకట్టును దేవాంశ్ చూస్తాడు. అప్పుడు వెంటనే ఆ పంచను తీసి అలా చూస్తూ ఉంటారు. ఇది మా నాన్నగారు హోమం చేసినప్పుడు ఈ పంచ ధరించాను, ఇప్పుడు ఈ పంచ నాకు వస్తుందో లేదో అని ఈ విధంగా అనుకుంటూ ఒకసారి వేసుకొని చూడాలి, దగ్గరలో కూడా అక్షయ పాత్ర ఉంది అని అనుకుంటూ పంచ వేసుకుంటూ ఉంటాడు. వైదేహి అని అనగానే చెప్పండి అని ఈ విధంగా అంటూ ఉంటుంది. వైదేహి మాత్రం మనసులో ఈయన నన్ను ప్రేమగా పిలిచినట్టు అనిపించింది అని వైదేహి అనుకుంటూ ఉంటుంది. ఏమో నా భ్రమనా ఏంటి అని మళ్ళీ వైదేహి అనుకుంటూ ఉంటుంది. ఆ కండువా ఇవ్వు అని అనగానే వెంటనే దేవాంశ్ కండువా వేస్తాడు. వైదేహి మాత్రం ఎంతో ప్రేమగా ఎంతో అందంగా కనిపిస్తున్న దేవాంశ్ని అలానే చూస్తూ ఉంటుంది. ఎలా ఉన్నాను వైదేహి ఈ గెటప్లో అని విధంగా అంటూ ఉంటే, ఎంతో బాగున్నారు బాబు, చాలా బాగున్నారు అని వైదేహి అంటూ ఉంటుంది. అవునా వైదేహి అని అంటే అవునండి అని వైదేహి ఈ విధంగా అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఫ్లవర్ వాస్లో ఉన్న ఫ్లవర్స్ని తీసుకుంటాడు. వైదేహి దగ్గరకు వచ్చి, వైదేహి నేనేమైనా నిన్ను ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించు, నిన్ను కొద్దిగా అర్థం లేకపోయాను, నా స్వార్థం వల్ల నేనెంత బాధపడ్డానో నువ్వు కూడా అంతే బాధపడాలని అనుకున్నాను, కానీ నీ మనసులో ఉన్న ప్రేమను తెలుసుకోలేకపోయాను, నన్ను మన్నిస్తావు కదా వైదేహి, నువ్వంటే నాకు ఎంత ఇష్టం అంటే చెప్పలేనంత, నువ్వు లేకుంటే ఒక్క క్షణం లేకుంటే నేను పిచ్చివాడినయ్యేంత అంత ఇష్టం వైదేహి, నువ్వు పుట్టింటికి వెళ్తానన్నావు కదా, ఎందుకు నేను వద్దన్నానో తెలుసా, నువ్వు ఎక్కడ పుట్టింటికి వెళ్తే మళ్ళీ నేను చూడలేక ఉంటానేమో అని, నా ఎదురుగా నువ్వు ఉంటే నా కోపం ద్వేషం అలా నేను నీపై చూపించేదాన్ని, కానీ మనసులో మాత్రం నీ ప్రేమ అలానే ఉంది. ఆ రోజు వడిబియ్యం పోసే రోజు అందరి ముందు నిన్ను బామ్మగారు నిన్ను నిలదీశారు, అలాగే నీ వల్లే ఇదంతా జరుగుతుందన్నారు. అప్పుడు నేను తట్టుకోలేకపోయాను, ఎలాగైనా వడిబియ్యం నీ చేతిలో మీ అమ్మ చేతులతో పోయించాలనుకున్నాను, అందుకే ఆ రోజు అలా చేశాను. ఇక మొన్నంటావా మా వదిన నీపై చెయ్యి వేస్తుండగా ఆ రోజు ప్రేమ తట్టుకోలేక నా మనసులో ఉన్న మాటను అనేశాను, నా భార్యని ఏమైనా అంటే ఎవరిని కూడా వదిలిపెట్టనని, అది నా మనసులో నుండి వచ్చిందే వైదేహి, నేను బాధ పెడితే నన్ను క్షమిస్తావా వైదేహి అని ఈ విధంగా దేవాంశ్ అడగగానే వెంటనే వైదేహి ఆ మాటలు విని బోరున ఏడుస్తూ ఆ ఫ్లవర్స్ తీసుకొని గట్టిగా హగ్ చేసుకుంటుంది. మీరంటే ఎంత ఇష్టం అంటే నేను చెప్పలేనండి, నా మాటల్లో కూడా మీరంటే నా ప్రాణం అండి, నా ప్రాణం ఏమైనా అయితే నేను తట్టుకోగలనా, మీరు నా ప్రాణం అని అంటూ బాధపడిపోతూ హగ్ చేసుకుంటూ ఉంటుంది. అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అంతలోనే దేవాంశ్ వైదేహిని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు. అలా ఒకరినొకరు చూసుకుంటూ వైదేహి బుగ్గపై ముద్దు పెడుతుండగా, ఏమండి మీ మీసాలు నాకు కుచ్చుకుపోతున్నాయండి అనే విధంగా వైదేహి అనగానే, ఏంటి వైదేహి అవునా అని అంటూ ఇంకా తన మీసాలు వైదేహికి కుచ్చుకునే విధంగా అటు ఇటు ఊపుతూ ఉంటాడు. ఏమండి నాకు తగులుతుంది అని వైదేహి అరుస్తూ ఉంటుంది. అవునా అవునా నొప్పి లేస్తుందా అని దేవాంశ్ నవ్వుతూ అలా ఇద్దరు కూడా ఆ సన్నివేశాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అంతలోనే కౌసల్య అటుగా వెళ్తుండగా ఎవరు డోర్ని ఎందుకు లాక్ చేశారు అని కౌసల్య అనుకుంటూ డోర్ను ఓపెన్ చేయగానే అలా బెడ్ మీద ఉన్న వైదేహి దేవాంశ్లను చూసి సిగ్గుపడిపోతూ గడిపెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అయ్యో అమ్మ అని ఈ విధంగా దేవాంశ్ అంటూ ఉంటాడు.
అప్పుడు వెంటనే వైదేహి దేవాన్స్తో ఇలా అంటూ ఉంటుంది, ఏంటండి ఎప్పుడైనా ఉంటే నైట్ టైంలో పెట్టుకుంటారు, కానీ మీరు మాత్రం పగటిపూట పెట్టుకున్నారేంటండి అనే విధంగా అంటూ నవ్వుతూ ఉంటుంది. అంటే వైదేహి నీపై ప్రేమను తట్టుకోలేకపోయాను, సమయం సందర్భం చూడలేక అలా చేయబోయాను వైదేహి అనే విధంగా దేవాన్స్ చిన్న పిల్లాడిలా మాట్లాడుతూ ఉంటే వైదేహి నవ్వుతూ ఉంటుంది. సరే లేవండి అనే విధంగా అంటూ దేవాన్స్ని లేపుతూ ఉండగా వైదేహి చీర దేవాన్స్కి చుట్టుకొని ఉంటుంది. ఏమైంది అనే విధంగా అంటే, ఏమండి నా చీర మీ నడుముకు చుట్టుకొని ఉందండి అని ఈ విధంగా అనగానే వెంటనే దేవాన్స్ తీస్తూ ఉండగా అలా వైదేహి నడుమును తాకుతూ ఉంటాడు. వైదేహి మాత్రం ఆ స్పర్శను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఒరే అంజి, నీ సంగతి చెప్తే ఆగురా, గడిపెట్టేసి వెళ్ళావు, ఎవరైనా వస్తున్నారో లేదో చూడవారా అని అంటూ వెంటనే దేవాన్స్ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. వైదేహి మాత్రం సంతోషపడిపోతూ కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది. అలా వైదేహి సంతోషంగా వెళ్ళటాన్ని ఊర్మిళ చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఇది ఎంతో సంతోషంగా ఉంది, బాగా సంతోషంగా కనిపిస్తుంది, ఏదో జరిగింది, ఇద్దరి మధ్య ఏదో జరిగి ఉంటుంది, అందుకే అలా సిగ్గుపడిపోతూ వెళ్తుంది. అందరిది బాగుంది, కానీ నాదే, నా మొగుడు కరెక్ట్గా ఉండేది ఉంటే బాధ్యతలన్నీ నా చేతికొచ్చేవి, కానీ ఒక అనాథకి బాధ్యతలన్నీ వస్తున్నాయి. అయినా వీడు కరెక్ట్ ఉంటే నాకు పిల్లలు పుట్టు, ఈ ఇంటి వారసుడు వచ్చు, ఈ ఇంటి ఆస్తంతా కూడా నా మనవడికో మనవరాలికో వచ్చుండేది, కానీ ఒక అనాథ అయినా దానికి దక్కాల్సి వస్తుంది, కానీ ఎలాగైనా అలా జరగకూడదు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఎలా చేయాలి, ఎలా చేస్తే దాని కాళ్ళు ఇరగ్గొట్టి మంచానికే పరిమితమయ్యేలా చేయాలి అని ఊర్మిళ అనుకుంటూ ఉంటుంది. అంతలోనే లక్కీ వస్తాడు. అలా పరధ్యానంగా ఊర్మిళ ఆలోచించడాన్ని చూసి, ఏంటి ఊర్మిళ ఏమో బాగా ఆలోచిస్తున్నావు అని విధంగా అంటే, ఏంటండి ఏం ఆలోచిస్తున్నాను, ఊరికి నన్నెప్పుడు మందలించకుండా మీరు ఉండరా, కోపంగా ఉండే టైంలో మరింత కోపాన్ని పెంచేలా చూస్తారు అని విధంగా అంటే, నాకు కొద్దిగా ఉన్న తలనొప్పిని మరింత పెంచేలా నువ్వు చూడట్లేదా, దానికి దీనికి పొంతనేంటండి అని ఊర్మిళ అనగానే, పొంతన ఉంది ఊర్మిళ అనే విధంగా లక్కీ అంటూ ఉంటే, నా బాధ ఏంటో మీకు తెలిస్తే అప్పుడు తెలిసేది అనే విధంగా అంటూ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. కిచెన్లో ఉన్న వైదేహి మాత్రం ఆలోచిస్తూ కూరగాయలు తరుగుతూ ఉంటుంది. ఎలాగైనా రేపు నేను టెంపుల్కి వెళ్ళాలి, ఆయనను తీసుకెళ్తే డౌట్ వస్తుంది, లేదు నేను ఒంటరిగా వెళ్ళాలి, డ్రైవర్ని తీసుకొని వెళ్తే అక్కడ నేను వెతకొచ్చు, ఏదైనా క్లూ దొరకచ్చు, ఆ గుడికి వెళ్తే ఆ రహస్యం ఏంటి, అసలు ఎందుకు ఆ గుడి దగ్గర నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళారు అనేది తెలుస్తుంది, ఎలాగైనా ఆ గుడికి వెళ్తాను, వెళ్ళి ఎందుకు నన్ను అలా పడేసి వెళ్ళారో తెలుసుకోవాలి అని పరధ్యానంగా ఆలోచిస్తూ కూరగాయలు తరుగుతూ ఉండగా అంతలో చేయి కట్ అవుతుంది. అలా రక్తం కారటాన్ని చూసి వెంటనే అంజీ వస్తాడు. అయ్యో అమ్మాయి గారు, రక్తం వస్తుంది అమ్మాయి గారు అనే విధంగా అంటూ ఉండగా అంతలో దేవాన్స్ పరిగెత్తుకుంటూ వైదేహి దగ్గరకు వస్తాడు. వైదేహిని ఎత్తుకొని సోఫాలో కూర్చోబెడతాడు. అమ్మ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని రా అమ్మ అని విధంగా అనగానే వెంటనే కౌసల్య తీసుకొని వస్తుంది. చేయికి కట్టు కడతాడు. ఏంటి వైదేహి, ఏంటిది అనే విధంగా వైదేహిని దేవాన్స్ అడుగుతూ ఉంటే, ఏం లేదండి కూరగాయలు తరుగుతూ ఉంటే అలా అనుకోకుండా చిన్నగా కట్ అయిందంతే, చిన్నగానా, ఏంటి వైదేహి నీ పట్ల నువ్వు కూడా ఇలా ఉంటే అశ్రద్ధగా ఉంటే ఎలా చెప్పు అనే విధంగా దేవాన్స్ అడుగుతూ ఉంటే, ఎప్పుడో ఒకసారి అలా జరుగుతాయంటే కూరగాయలు తరగడానికి పని వాళ్ళు ఉన్నారు కదా వైదేహి అని విధంగా అంటే, మన పని మనం చేసుకుంటే తప్పేముంది చెప్పండి అని వైదేహి ఇలా అంటూ ఉంటే, ఇంత మంచితనం పనికిరాదు వైదేహి అని దేవాన్స్ అంటూ ఉంటాడు. సరే నువ్వు రెస్ట్ తీసుకోవాలి, నువ్వు పడుకుంటూ పద రెస్ట్ తీసుకోవాలి అని దేవాన్స్ అనగానే, అయ్యో దీనికే రెస్టా అనే విధంగా వైదేహి అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే కౌసల్య, అమ్మ నువ్వు కాస్త రెస్ట్ తీసుకో అమ్మ, నీకు చేతికి బలంగా కోసుకొని పోయింది, ఇప్పుడు మళ్ళీ నువ్వు కూరగాయలు తరగటం ఇబ్బంది అవుతుంది, వద్దమ్మా అనే విధంగా కౌసల్య అనగానే, సరే అత్తయ్య గారు అని వైదేహి అంటూ ఉంటుంది. అదంతా చూసి ఊర్మిళ మాత్రం ఇంకాస్త గట్టిగా కోసుకుంటే బాగుండేది, ఆ కొంచెం దానికే అంతలా తెల్లాడిపోతున్నాడు
అనే విధంగా ఊర్మిళ అనుకుంటూ ఉంటుంది. ఇంతటితో ఇలా ఎపిసోడ్ రివ్యూని ఎండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ ఎపిసోడ్లో వైదేహి గుడికి వెళ్ళబోతుంది. ఆ గుడిలో వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు వదిలేసి వెళ్ళారో మరి రహస్యాన్ని వైదేహి తెలుసుకుంటుందా లేదా, అసలు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి. ఇలాంటి మరెన్నో అప్కమింగ్ ఎపిసోడ్స్ రివ్యూస్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మిస్ చేయకండి. నేను ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి. ఓకే ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.